మీ ల్యాండ్ ఎవడో కబ్జా చేశారంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్ అంటే ప్రజలకు అదే అవగాహన, వీడు సెటిల్మెంట్ చేస్తాడు అనేసి. అది ఒకప్పుడు ఉండేది, కరెక్ట్. ఒకప్పుడు, 20-30 years బ్యాక్ ఉండేది, Yeah. నేను కూడా కాదంటలేదు. బట్ అది నో మోర్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇంటెలిజెంట్ అయిపోయారండి. గవర్నమెంట్ లా అప్పటికి ఇప్పుడు టైట్ ఉంది కదా, అవును. దొరికితే ఫస్ట్ లా వేసేస్తున్నారు. అటు సీఎం అని పిఎం అని ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు పాకిస్తాన్లో పిఎంని కూడా లాన్ పెట్టారు కదా, అవును. ఇక్కడ మన సీఎం లాన్ పెట్టారు. ఒక సీఎం కాదు, 3-4 సీఎంలు ఉన్నారు. అవును. సో లా ఈజ్ వెరీ పర్ఫెక్ట్. అప్గ్రేడ్ అవుతున్నాయి స్కిల్స్, టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, రూల్స్ అప్గ్రేడ్ అవుతున్నాయి. ఇంతకుముందు చెక్ ఇచ్చడం వేరు, ఇంతకుముందు బ్లాంక్ చెక్ ఇచ్చారు. ఇప్పుడు బ్లాంక్ చెక్ ఇస్తే పనికిరాదు, చాలా మంది తెలియదు. చెక్కు అంతమంది ఏంటంటే ఓన్లీ అమౌంట్ రాసి డేట్లెస్ ఇచ్చేసారు, పేరు ఏం రాకుండా. ఇప్పుడు అలా రాస్తే ఇంకు ఎప్పుడు చెక్ చేస్తారు, ఎన్ని రోజులు కొత్తగా రాస్తాం, మనం కేసు వేయాలనుకుంటే ఆ చెక్ ఫిల్ చేస్తాం, అబ్జెక్ట్ చేస్తుంది కోర్ట్, ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. మొత్తం ఒకటే ఇంకులో ఒకటేసారి రాయాలన్నీ. లేటెస్ట్ రూల్ 138 నెగోషియబుల్ యాక్ట్ అని పెట్టారు. సో ఇలాంటి చేంజెస్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా టెక్నాలజీలో ఎన్ని చేంజెస్ వస్తాయి. అండ్ ఇంకోటి మీరు అడిగారు కాబట్టి, ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్లో పబ్లిక్ ఎవరైతే కొత్త వాళ్ళు రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ప్రికాషన్ అంటే లెట్ దెమ్ హ్యావ్ గుడ్ రోల్ మోడల్ ఆర్ బాస్, గుడ్ లీడర్ హూ కెన్ ట్రైన్ దెమ్. ఎగ్జాక్ట్లీ. గుడ్ లీడర్ లేకపోతే కెరీర్ పాడైపోద్దండి. ప్రొఫెషనల్ ట్రైనర్ ఉండాలి. నేనున్నాను, నాలా కొంతమంది ఉన్నారు. మీరు ఎన్నుకోండి, నేను నా దగ్గరికి రమ్మని, నా దగ్గరికి వస్తే వెళ్ళండి, గుడ్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. లేదా మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకున్నారు, అసలు రియాలిటీలో ఉన్నాడా. ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అనుభవం ఉన్నాడు, ఇప్పుడు 30 సంవత్సరాలు ఇండస్ట్రీ అనుభవం ఉన్నాడు, 3 నెలలు అనుభవం ఉన్నాడు. మీరే అన్నారు 3 నెలలు అయింది సార్ అని. యూట్యూబ్లో అన్ఫార్చునేట్గా కండిషన్స్ లేవు, ఎవడైనా మాట్లాడవచ్చు. వాడు మాట్లాడే శక్తి ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు. బట్ మీరు జాయిన్ అయిన మీ కెరియర్ ఈ పర్టికులర్ ట్రైనర్ దగ్గర బాగుంటుందా, కంటెంట్ ఉందా, కస్ ఉందా, ప్రొఫెషనలిజం ఉందా, ఆనెస్టీ ఉందా, ఇవి కనుక్కోండి. ఆ కంటెంట్ ఉంటే మీరే మీరు నా వీడియోలు చూసారు, మిగతా వీడియోలు చూసారు, మీరే అన్నారు కదా కంటెంట్ స్పెసిఫిక్ ఎంత ఉందో. అలాంటి వాళ్ళ దగ్గర అయితే మీ భవిష్యత్తు బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ చీప్గా ఉన్నది, ఫ్రీగా ఉందంటే, ఫ్రీగా ఉండేది ఏది వాల్యూ ఉంటుందండి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఏజెంట్స్ కావాలి, ఫ్రీగా ట్రైన్ చేస్తున్నారు. ఫ్రీగా ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రాజెక్ట్ అమ్మని చెప్తున్నాడు. అది కాదండి ట్రైనింగ్. అంటే మన దగ్గర ఇండియాలో ఎక్కడైనా చేసుకోగలగాలి, అది ట్రైనింగ్. ఇట్ షుడ్ బి జనరలిక్, లైక్ కోర్స్ ఉండాలి. అంతేగాని నా ప్రాజెక్ట్ మార్కెట్ చేసుకుంటే ప్లాట్, నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే నువ్వు ప్లాట్లు అమ్మచ్చు, ఫ్లాట్లు అమ్మచ్చు, కమర్షియల్ బిల్డింగ్ అమ్మచ్చు, రీటైల్ స్పేస్ అమ్మచ్చు, గొడౌన్స్ అమ్మచ్చు, ఏదైనా అమ్మచ్చు. దట్ ఈస్ అవేర్నెస్, కంప్లీట్ నాలెడ్జ్. మలేషియా గవర్నమెంట్ నన్ను సెలెక్ట్ చేసింది రియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లా ఉందో అక్కడ మలేషియన్ గవర్నమెంట్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీలో నన్ను ఎంచుకొని సెలెక్ట్ చేసుకొని అక్కడ సీనియర్ ప్రొఫెసర్గా చెప్పి ఇందాక చెప్పిన 10 కంట్రీ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తాను. ఆ డిపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అది అంత ఈజీ వర్క్ కాదండి. ఎక్కడ నుండో వచ్చి నన్ను ఎందుకు తిక్కోలేదు. మీలాంటి ఛానల్ వారే నా పేరు చెప్పారంటే సౌత్ ఇండియాలో రియల్ ఎస్టేట్ చాలా మంది ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉన్నారండి. బట్ ట్రైనింగ్ అనేది డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ మాత్రం ట్రైన్ చేయగలను అనుకోకూడదు, కోచ్ చేయగలను అనుకోకూడదు. ఆ పిచ్ వాల్యూ మీకు ఇందాక చెప్పాను, వాల్యూమ్ ఎక్కువ ఉండాలి మేడం అని. చెప్పేటప్పుడు ఫ్లో, కాన్ఫిడెన్స్, ఆ చెప్పే అథారిటీ ఉండాలి మీకు. ఎవ్రీథింగ్ మ్యాటర్స్. నా సక్సెస్ ఫార్ములాని ఒకసారి చెప్తాను. ఫార్ములా ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంటే యాక్సెప్ట్, అకామిడేట్, అడ్జస్ట్. గొడవలే రావుగా, వస్తాయా? లేదు. మీకు ఎవరు చెప్పుంటారు. అలాంటి ఫార్ములా ఎన్నో చెప్తాను ఈ సిరీస్ అయిపోయేసరికి. So anybody who wants to take this real estate as a career, within next 10-20 years, if you work consistently, permanently, without any loopholes, without any cheating, without any అంటే హానెస్టీగా ఉండాలి. హానెస్ట్ లేకుండా చేస్తే కష్టం. వీళ్ళకి లైఫ్ ఈజ్ అష్యూర్డ్. యూ విల్ బికమ్ ఏ డాన్ ఆఫ్ రియల్ ఎస్టేట్. యూ కెన్ సీ ది హయ్యర్ లైఫ్, గుడ్ లైఫ్ స్టైల్, కనెక్ట్స్, కాంటాక్ట్స్. నేను ఈరోజు పెద్ద వాళ్ళని కలుస్తాను ఈజీగా, నేను వాళ్ళకి కావాలి బిజినెస్. మన దగ్గర క్వాలిటీ ఉండాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, రెండు మ్యాచ్ అవుతుంది. ఇప్పటికే ఒక బిగ్గెస్ట్ రెసిడెన్షియల్ డీల్ నా పేరున ఉంది హైదరాబాద్లో, బంజారాలో. ఒక 12 years బ్యాక్ 40 crores రెసిడెన్షియల్ ప్లాట్ అమ్మాను, 40 కోట్లు. ఈరోజు 100 crores పైన ఉంది దాని వాల్యూ.
సో ఆ చేసే కెపాసిటీ ఉండాలి, సత్తా ఉండాలి. ఆ బయ్యర్ సెల్లర్ అంటే టాప్ 10 రియల్టర్స్ ఆఫ్ హైదరాబాద్ హ్యావ్ ఫెయిల్డ్ ఫర్ లాస్ట్ 15 years. నువ్వేం చేస్తావు అన్నట్టు అన్నాడు. నేను లేచిపోయాను. అయితే మళ్ళీ కూర్చోబెట్టు. ఆయన 30,000 crore అసెట్ బయ్యర్. సార్ మీరు దిగితే కదా గోతి లేదు తెలుస్తుంది, మీరు దిక్కుంటా మీరు అంటే కదా అన్న. 3 నెలల్లో క్లోజ్ చేశాం. 15 సంవత్సరాల వరకు కొట్టుకున్న డీల్ని 3 నెలల్లో క్లోజ్ చేసాం. సో హ్యాపీలీ దే జాయిన్, బట్ దే షుడ్ హ్యావ్ ఎ గుడ్ మెంటార్. హ్యావింగ్ ఏ మెంటార్ ఈజ్ ఎ షార్ట్ కట్ టు సక్సెస్ అనే టాపిక్ మాట్లాడండి. పీపుల్ షుడ్ సెలెక్ట్ ఎ గుడ్ లీడర్, గుడ్ ట్రైనర్. మేనేజర్స్ విల్ క్రియేట్ మేనేజర్స్, లీడర్స్ విల్ క్రియేట్ లీడర్స్. నేను లీడర్స్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఉన్నాను. 1 lakh మంది ట్రైన్ చేయాలన్న తపనతో ముందుకెళ్తున్నా. నేను మీరు చూస్తే మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, వైస్ ఛాన్సలర్స్, మలేషియన్ ప్రొఫెసర్స్, మలేషియన్ వీళ్ళందరూ కూడా వచ్చారు ప్రోగ్రామ్కి. రియల్టర్ ఆక్సిజన్ వెబ్సైట్లో నేను చూసాను దాంట్లో. సో డెఫినెట్గా అది సీరియస్గా చేసుకున్న వాళ్ళు, గివప్ ఇచ్చేవాళ్ళు పనికిరారు, లేజీ వాళ్ళు పనిచేయరు, నాకు టైం లేదనేవాడు పనిచేయడు. ఈ బిజినెస్ 24/7 బిజినెస్. ఇప్పుడు నేను అన్ని ఊర్లో చూసాను, బయట కంట్రీస్ కూడా చూసాను, ఇంత బిజీగా ఉంటూ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఒకరోజు 1 episode డైలీ రొటీన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండాలి. తప్పకుండా సార్. సో మనం అనుకున్నట్టు యువత దీంట్లోకి, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి ప్రొఫెషనల్గా రావాలి అని అనుకుంటే వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్తో పాటు ప్రాపర్ మెంటర్ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ తీసుకుంటేనే వాళ్ళు పైకి వస్తారు అనేసి మీరు చెప్పారు. సో ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ పిల్లవాళ్ళు, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కూడా చేయొచ్చు, 10th చదివిన వాళ్ళు కూడా. వాళ్ళకి ఒకటే తప్పన, చెయ్యాలి, కష్టపడాలి, డబ్బు సంపాదించాలి అన్న క్వాలిఫికేషన్ మాత్రం ఉండాలి. ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, జెండర్, నో బార్, ఎనీబడి ఈజ్ ఫిట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. మీరు మా ట్రైనింగ్లో మీరు రాయనివ్వండి, మీరు షెల్పని చేస్తూ ఉంటాం. దట్స్ ద కాన్ఫిడెన్స్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్. ఒక మేడం ఉన్నారు, మీలాగే ఉంటారు ఆవిడ. 15 సంవత్సరాలు ప్రొఫెసర్గా చేశారు. తర్వాత 2 ఆడపిల్లలు ఇంక ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉండి పార్ట్ టైం ఫస్ట్ 1 year చాలా స్ట్రగుల్ అయ్యారు. లాస్ట్ 2 yearsలో దాదాపు 100 ప్లాట్లు క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆవిడ 10 మందిని ఎంప్లాయ్ చేసుకొని పనిచేస్తుంది. ఒక ప్లాట్కి 2 లక్షలు వస్తుంది జనరల్గా. 100 ప్లాట్ అంటే ఎంతో మీకు తెలుసు. ఏ సీఈఓకి వస్తుంది శాలరీ? మీ ఎండీ కూడా రాదు, మా ఎండీ కూడా రాదు. దట్స్ ద థింగ్. సో కన్సిస్టెంట్గా వర్క్ చేయాలన్న తపన కూడా ఉండాలి. అది. సో యువత దీంట్లోకి, ఈ ప్రొఫెషన్లోకి రావాలంటే మీరు అన్నట్టుగా ట్రైనింగ్ అండ్ ప్రాపర్ మెంటర్, ప్రాపర్ గైడెన్స్తో వాళ్ళు ముందుకెళ్తే సక్సెస్ అనేది సాధిస్తారు. షూర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.